చెప్పండి ఉద్యమకారుల కోసం ఈరోజు ఒక రౌండ్ టేబుల్ మీటింగ్ పెట్టారు దేనికోసం? కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలోకి రాకముందు ఎలక్షన్స్ కు పోయేటప్పుడు వాళ్ళు కొన్ని ప్రామిసెస్ చేసి వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టిండ్రు. ఉద్యమకారులను ఆదుకుంటాము, చనిపోయినటువంటి ఉద్యమంలో చనిపోయినటువంటి కుటుంబాలను కూడా ఆదుకుంటామని చెప్పని. దాంట్లో ఏంటంటే ఎవరెవరు ఏ కుటుంబాలనైతే బీఆర్ఎస్ ప్రభుత్వం చనిపోయిన కుటుంబాలను ఐడెంటిఫై చేయలేదో వాళ్ళని మేము ఐడెంటిఫై చేస్తాము. 1200 మందికి గాను ఖాళీ 560, 570 మంది మాత్రమే ఐడెంటిఫై చేసిండ్రు. మిగతా వాళ్ళందరినీ మేము ఐడెంటిఫై చేస్తాము. చేసి వాళ్ళకు ఇంటికి ఒక ఉద్యోగం కావచ్చు, వాళ్ళకు కొంత మనీ ఇచ్చడం కావచ్చు, ఇల్లు కావచ్చు, వాళ్ళ చదువుల గురించి కావచ్చు, ఆ ఇంట్లో పిల్లల చదువులు కావచ్చు, వాళ్ళ వైద్యం గురించి కావచ్చు, ఇవన్నీ మేమే టేకప్ చేస్తాము, మేమే గుండెలో పెట్టుకొని చూసుకుంటాం వాళ్ళని అన్నారు. కానీ ఇన్ని రోజుల తర్వాత కూడా ఇప్పటికీ అది ఎక్కడ కూడా ఆచరణలో ఒక అడుగు కూడా ముందుకు పోలేదు. అట్లనే ఉద్యమకారులకు సంబంధించినటువంటి కూడా ఉద్యమకారులు చాలా నష్టపోయినరు, ఆర్థికంగా కూడా చితికిపోయినరు, ఆరోగ్యం కూడా బాగా క్షీణించిపోయి ఉన్నది. కాబట్టి వాళ్లకు మేము నెలకు ఒక 25,000 రూపాయలు ఉద్యమకారులు ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఇస్తామని చెప్పిండ్రు. 250 గజాలు ఇస్తామని చెప్పిండ్రు, వాళ్ళకు వైద్యం ఇస్తామని చెప్పారు, ఒక కార్డు ఇస్తామని చెప్పారు, హెల్త్ కార్డు ఇస్తామని చెప్పారు. ఇట్లా చాలా విషయాలు చెప్పిండ్రు వాళ్ళు. సో అవన్నీ ఇప్పుడు 18 నెలలు అయిన తర్వాత కనీసం ఎవరు ఉద్యమకారులను ఐడెంటిఫై కూడా చేసేటువంటి ప్రయత్నం కూడా చేస్తలేరని చెప్పని ఈ రౌండ్ టేబుల్ సమావేశం ద్వారా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం, దాన్ని ఒక నిర్మాణాత్మకంగా తీసుకొని పోయి అప్పీల్ చేయాలనేది. దాన్ని అంటే కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టి 100 రోజుల లోపల మేము అమలు చేస్తామన్నట్టు వాటిని అమలు చేస్తలేరు కాబట్టినే దాన్ని ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతూ ఉన్నది. ఎందుకు మీ వాయిస్ వినగానే చాలా మంది జనాలు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి ఊహించుకుంటున్నారు. కానీ మీరు మాట్లాడేది లాజికల్ గా సబ్జెక్ట్ మాట్లాడతారు. కానీ ఇది పోర్ట్రేట్ ఎలా అయిపోతుందంటే ఇండైరెక్ట్ గా మమ్మల్ని వ్యతిరేకిస్తున్నాడు అన్నట్టు అలా వాళ్ళు రిసీవ్ చేసుకుంటున్నారు. పాపం వాళ్ళ మానసిక స్థితి, వాళ్ళ కింద నీళ్లు ఉన్నారు నాయన, మీకు తెలుసలేదు, మీకు కింద ఆల్రెడీ తడిసింది వెనుక, మీకు అర్థమైతలేదు, ఈ తడిసి ఎక్కువైపోయి చీరికిపోతుంది అనేది వాళ్ళకి తెలుస్తలేదు. అది చెప్తుంటే వాళ్ళకి అర్థం కాకుండా వాళ్ళు వేరే తిరిగి చేసుకుంటే దానికి ఎవడేం చేస్తాడు చెప్పు? కూసున్న కొమ్మ నరుకుంటుర్రా నాయన అని చెప్పిన, కూసున్న కొమ్మ నరుకుంటూనే ఉన్నారు, కూసున్న కొమ్మ కాదు మొత్తం చెట్టునే నరుకుతున్నారు వాళ్ళు. వాళ్ళ పార్టీ అట్లా తయారు కాబోతున్నది అని చెప్తున్నాం. దాన్ని కరెక్షన్ చేసుకోలేకపోతే వాళ్ళ కర్మ. ఇప్పుడు వాళ్ళు వ్యతిరేకం ఏ అంశం గురించి దేని గురించి మాట్లాడుతున్నా అనే దాని మీద చర్చ జరగాలి. నేను ఇలా చెప్తున్నా ఈ అంశాలు, అవును పృథ్వీరాజ్ తప్పు చెప్తున్నావా, 1200 మందిలో మేము చేసినాము చూడు, ఒక 100 మందికి మేము ఇచ్చినామని చెప్పని ముంగట రమ్మానండి, మంత్రులను రమ్మానండి, ఎమ్మెల్యేలు రమ్మానండి, ముఖ్యమంత్రిని మాట్లాడమని చెప్పండి. లేకుంటే ఇది జరుగుతలేదు కదా, మరి చూపించమని చెప్పండి. ఉద్యమకాలు ఇంతమందిని ఉద్యమకాలు ఐడెంటిఫై చేసినామని 9 మంది నువ్వు చేసి పారితోషికాలు పెద్ద ఇచ్చినావు, అది నీ సొంతం, నువ్వు మేనిఫెస్టోలో ఏం పెట్టలే, వాళ్ళకి ఏదో ఇచ్చినావు, దాన్ని ఆ చర్చ కాదు కదా. ఇక్కడ కొన్ని 100ల మంది తెలంగాణ ఉద్యమకారులు జైళ్ళ నుండి పీడీ యాక్ట్ల కింద పడి నెలలు మగ్గి అందులో ఉన్నారు కదా. వీళ్ళు వచ్చిన తర్వాత ఉద్యమకారుల మీద కేసులు కూడా ఎత్తేస్తానని కూడా కేసులు ఎత్తేయలే. సో ఇటువంటి అంశాలు ఉన్నాయి కాబట్టి ఒక కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం కనుకుండేది ఉంటే వేరే తిరిగి ఉంటుంది. వాళ్ళు దాన్ని ఉట్టిగానే తిడుతున్నాడు అని చెప్పని వేరే తిరిగి అంటే జనం అంత పిచ్చోళ్ళు కాదు కదా. జనం పృథ్వీరాజ్ మాట్లాడేది కరెక్టా కాదా అనేది జనం కూడా చూసుకుంటుంటారు కదా. నేను తప్పు మాట్లాడితే యాక్సెప్ట్ చేయరు. ఎందుకోసం అని గవర్నమెంట్ ఇప్పటి వరకు పట్టించుకోవట్లేదు? మీరు ఒత్తిడి చేయట్లేదా, లేకపోతే వాళ్ళు వదిలేశారు? వాళ్ళకు సోయి లేదు, వాళ్ళకు ఆత్మసాక్షిగా తెలంగాణ మీద ఇంట్రెస్ట్ లేదు, వాళ్ళు తెలంగాణ అన్న నాయకత్వం కాదు వాళ్ళు. కనుక వాళ్ళకు నిజంగా అంటే వాళ్ళు ఎన్నడూ తెలంగాణ గురించి కొట్లాడిన వాళ్ళు కాదు. వాళ్ళకి ఇట్లా బాధలు సాధకాలు ఉంటాయి. మేము వచ్చిన తర్వాత మాట మీద నిలబడి మేము అన్నయ్య చేయాలి అని చెప్పనేది ఉన్నది కదా. నేను గుండెలో పెట్టుకుంటా అని చెప్పని అన్నాడు కదా. ఆ గుండెలో పెట్టుకుంటా అనేది ఉట్టిగా పెదవులకెళ్ళి వచ్చినటువంటి మాటనే తప్ప అది నిజంగా వాళ్ళ మనసులకెళ్ళి వచ్చినటువంటి మాట కాదు. కాబట్టి రేవంత్ రెడ్డి ఇప్పుడు మరిచిపోతున్నాడు, విస్మరిస్తున్నాడు, అవమానపరుస్తున్నాడు ఉద్యమకారులను, తెలంగాణ గురించి చనిపోయినటువంటి కుటుంబాలను కూడా అశ్రద్ధతోటి వాళ్ళను కూడా ఇన్సల్ట్ చేస్తున్నాడు. అంతే. మీరు చూస్తేనేమో జై తెలంగాణ అనేవాళ్ళు, ఆయన ఇప్పటిదాకా ఒక్కసారి కూడా జై తెలంగాణ అనలేదు. ఎలా ఏమున్నది అంటాడులే, ఆయన అంటాడు డ్రామా చేస్తుంది. ఇప్పుడు నువ్వు అన్నావు జై తెలంగాణ అంటే తృప్తి పట్టేవాళ్ళు ఉంటే అంటాడు, రాజకీయం కదా ఆయన. ఉట్టిగా జై తెలంగాణ అంటే కూడా పెద్ద దాంతో నాసంటోడు అయితే సంతోషించేది ఏం లేదు. ఈ ప్రజల సామాజికంగా, ఆర్థికంగా, ఆత్మాభిమానంతో, ఆత్మగౌరవంతో బతికేటువంటి పాటలు కనుక ముఖ్యమంత్రి వేసేది ఉంటే అప్పుడు మేము నిజంగా సంతోషపడతాం, ఆయన కూడా చేయంటాం. ఎక్స్పెక్టేషన్స్ నాకు కూడా చాలా ఉండే, ఆయన మీద, రేవంత్ రెడ్డి మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉండే. కానీ తన పాలనకు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న శైలి చూస్తేనైతే బాధ అనిపిస్తుంది.